శ్రీ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఆయన 125వ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది ఏంటంటే? చాలా సంతోషంగా ఉందండి. ముందుగా ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే యాక్చువల్గా పొట్టి శ్రీరాములు గారు ఈ ఏర్పాటు చేయాల్సినటువంటి విగ్రహం ఇప్పటికే లేట్ అయిందని చెప్పనే మా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పటికైనా కానీ గుర్తించి మరి ఆయన చేసినటువంటి ఆ మహోన్నతమైనటువంటి త్యాగానికి గుర్తుగా మరి ఈ రోజు ఇక్కడ 58 అడుగుల విగ్రహం ఆవిష్కరణ చేయడం అనేది నిజంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ యొక్క మహానుభావుల యొక్క త్యాగాలు మర్చిపోకుండా భావితరాల వారికి, రాబోయే తరాల వారికి కూడా వారి యొక్క త్యాగ ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని చెప్పని ప్రపంచాన్ని తెలిసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఏ కూటమి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 5 ఏళ్లుగా అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక జంగల్లా క్రియేట్ చేసిన ఆ నాయకులు ఇప్పటికీ ఇంకా దాని మీద విషయం కక్కుతూనే ఉన్నారు. అవసరమా, అసలు మనకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అవసరమా అని మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? సార్ మీ క్వశ్చన్లోనే ఉంది, ఇది హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళు. ఇది పూర్తిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఇప్పుడు ఇల్లు లేకుండా కుటుంబం అనేది ఉండదు, అదేవిధంగా రాజధాని లేకుండా రాష్ట్రం అనేది ఉండదు. రాజధాని లేకుండా రాష్ట్రం ఉండాలని చెప్పి మాట్లాడుతున్నారంటే మరి వాళ్ళు గొప్ప నాయకులు, పెద్ద నాయకులని మనం అనుకోవడం కన్నా చిన్న నాయకులుగానే భావించాలి. అన్ని మౌలిక వసతులకి అనుకూలంగా ఉన్నటువంటి ఇటువంటి అమరావతి ప్రాంతంలో చేయటం అనేది నిజంగా మేమందరం కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నటువంటి విషయం. ఇది చాలా డెవలప్ అవ్వాలి. ఈ ప్రాంతం ఒకటే అంటే ఇది అటు రాయలసీమ ప్రాంతానికి, ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి మిడిల్గా ఉండే ప్రాంతం కాబట్టి ఇక్కడ 100% ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందించాల్సింది. ఇది మళ్ళీ ప్రజలు కూడా గమనించి రాబోయే సంవత్సరంలో కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలియజేసి ప్రభుత్వాన్ని నిలబెడితే 10 సంవత్సరాలు అయితే మాత్రం దీని రూపురేఖలు మారిపోయి ప్రపంచానికి తలమానికంగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి 100%. ముందుగా ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి 125 సంవత్సరాల జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం జరిగే విధంగా ఈ కూటమి ప్రభుత్వ నాయకులు అయితేనే ఉండి మన డూండి రాంకేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నిలువెత్తు విగ్రహాన్ని ఆంధ్రుల గుండె చెప్పడం చెప్పాలి, తెలుగువారి గుండె చెప్పుడుగా మనం చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో. మరి అలాంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు 6.8 ఏకర్స్ కేటాయించారని తెలిసింది. చాలా గొప్ప విషయం అండి. మరి ఈ రోజున పెద్ద మంది నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు నుండి పవన్ కళ్యాణ్ అందరూ వచ్చి ఈ రోజు ఇక్కడ ఓపెనింగ్ రావడం జరుగుతుంది. చాలా ఆంధ్రులకి గర్వపడాల్సిన రోజు. అలాగే తెలుగువాడు ప్రతి ఎక్కడున్నా విదేశాల్లో ఎక్కడున్నా కూడా గర్వించదగ్గ రోజు కింద భావించాలి మనం. మరి ఆ కూటమి ప్రభుత్వానికి మనం ఎల్లవేళ రుణపడి ఉంటామని చెప్పేసి ఒక ఆర్యవైశ్యుడిగా, ఒక ఆంధ్రుడిగా, ఒక తెలుగువాడిగా గర్వపడుతూ నేను ఈ రోజున తెలియజేసుకున్నాను. అమరావతి చూసి ఉండాలి మీరు ఏమన్నా అభివృద్ధి అంటే వైసీపీ నాయకులు చెప్తున్న దానికి కనీసం కళ్ళతో చూసిన వ్యక్తిగా అమరావతిలో నిజంగా డెవలప్మెంట్ జరుగుతుందంటారా? చాలా బాగా జరుగుతుంది సార్. ఎందుకంటే నేను రెగ్యులర్ హైకోర్టుకు వస్తుంటాను. గత కూటమి ప్రభుత్వం రాకముందు కూడా నేను హైకోర్టుకు వచ్చేవాడిని. రావడానికి ఒక దారి కానీ ఏర్పాటు కానీ ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు చక్కగా ట్రైన్ దిగి వచ్చేయడానికి విదిన్ 30-40 మినిట్స్లో వచ్చి పని చూసుకుని మేము వెళ్ళడానికి చాలా చక్కగా జరుగుతున్నాయి. చాలా ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కూడా చక్కగా రహదారులు నిర్మాణం కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పాలి. అందులో డౌట్ ఏం లేదు. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు కాదు, ఇంకో 10 సంవత్సరాలు అయితే మన రాష్ట్రాన్ని గర్వించదగ్గ రాజధాని ఇక్కడ ఏర్పడడం అనేది ఖాయం. మరి ఏదేదో మాట్లాడుతున్నారంటే వాళ్ళందరూ కూడా చూడలేనితనం అవ్వచ్చు, కుళ్ళిపోతనం అవ్వచ్చు, వాళ్ళ ప్రభుత్వం అధికారం లేకపోవడం అవ్వచ్చు, ఈ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతి పురోగతి అవ్వచ్చు. అంతేగానంటే ఇందులో చెప్పుకోవడం చాలా చక్కగా జరుగుతున్నాయి. సార్, ఈ రోజున ఈ పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఆయన 125వ జయంతి సందర్భంగా ఇక్కడ సుమారు ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని నిర్మించడం ఎలా అనిపిస్తుంది? ఈ కూటమి ప్రభుత్వం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మనకు రాజధాని రావటమే మనం అదృష్టం అయితే దీన్ని నిర్మించుకోవటం ఇంకొక అదృష్టం. అది కాకుండా మనకు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అవతరించడానికి కారణం పొట్టి శ్రీరాములు గారు. అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్లో ఈ 6 ఎకరాల స్థలంలో ఒక విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం అంటే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఇది నిర్మించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి అవకాశం కల్పించినందుకు ప్రస్తుత ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం దీనికి అవకాశాన్ని కల్పించి దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ విగ్రహ ఆవిష్కరణకు ఈరోజు మంచి ముహూర్తం నిర్ణయించి అది కూడా కరెక్ట్గా 6 నెలల లోపు విగ్రహం కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, దీన్ని ఇవాళ ఈ ఆవిష్కరించుకోవటం చాలా సంతోషంగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటికి కొంత మార్పు అనేది కనిపిస్తుంది. చాలా ఆ మార్పు కూడా ఎలాంటి మార్పు అంటే బిగిన్ చేసిన తర్వాత డెవలప్మెంట్ అవ్వటం అనేది అది సాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ. మీరు ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా ఒక ముఖ్యమంత్రి చేసిన పనిని వచ్చే ముఖ్యమంత్రి దాన్ని కొనసాగిస్తుంటాడు. అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ ఇక్కడ గత ప్రభుత్వం వాళ్ళు శ్మశానం అన్నారు, ఇంకొకటి అన్నారు, జంగిల్ అన్నారు. చివరికి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం వాళ్ళు జంగిలే చెప్పేశారు. ఆ జంగిల్ క్లియరెన్స్ కూడా దగ్గర 3 నెలలు పట్టింది చెట్లు కొట్టడానికి. అందువల్ల దీన్ని ఆయన చంద్రబాబు నాయుడు గారు చాలా పట్టుదలతోటి, కృషితోటి మన క్యాపిటల్ లేనటువంటి ఈ రాష్ట్రానికి క్యాపిటల్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి 25 ఏళ్ళు కూడా వాళ్ళు చేయలేని పని 75 ఏళ్లలో ఆయన నిరంతరం 24/7 ఆయన కృషి చేస్తూ అందరినీ పరిగెత్తిస్తూ ఈ క్యాపిటల్ బాగా డెవలప్ చేస్తున్నారు.
కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం గురించి? ఎక్సలెంట్ అండి. ఒక్క వయసు జాతికి సంబంధించింది కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ప్రత్యేకంగా తెలుగు భాష గురించి తెలుగు రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఆయన చేసిన సేవ ఇట్లాంటిది కాదు. ఎంత సేవ చేసినా ఏం లేదు. అద్భుతమైనది ఘట్టం ఇది. సూపర్. ఈ చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళని కాకుండా ప్రతి ఒక్కళ్ళని అందరినీ అన్ని శాఖల్ని అందరినీ సమకూలించి చేస్తున్నారు. అందులో లోకేష్ గారు కూడా మాకు మంచి కోఆపరేషన్ చేశారు. ఇది చేయటం మాత్రం సూపర్ అండి. ఈ ఒక్కళ్ళని కాదు, వైశాస్ అని అట్లాంటిది ఏం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తంకి చేసిన ఘనత ఇది. అసలు డెవలప్మెంట్ మీకు ఏమైనా కనిపించింది అంటారు? అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు ఒకటే అంటున్నారు, వీళ్ళు వచ్చినా చేసింది ఏం లేదు అది ఇదని మాట్లాడుతున్నారు కదా. గత 5 ఏళ్లుగా వైసీపీ నాయకుల తీరులో ఎలా ఉంది, ఇప్పుడు ఈ 2 ఏళ్ళ నుంచి ఏమండే గత ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ చేసిన పని అక్కడే ఉంచారు. కనీసం ఒక ఏలు కానీ ఒక పుల్ల కానీ ఏం చేసింది కదిలించింది లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత కొద్దిగా చేస్తున్నారు. పథకాలలో డబ్బులు పెడుతున్నారు. బ్రహ్మాండంగా అవుతున్నాయి. గత ప్రభుత్వంలో అయిపోయిన కూడా మళ్ళీ పట్టుకొని తీసుకొస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు అన్నీ తీసుకొస్తున్నారు. ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు నాయుడు గారు సూపర్ అండ్ ఎక్సలెంట్. అలాగే పొట్టి శ్రీరాములు గారి ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ రోజున 58 అడుగుల కాంస్య విగ్రహ ఏర్పాటు, దీని మీద మేము మాట్లాడుతున్నాం. ఇది చాలా ఆనందమైన రోజు అండి. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజు వాళ్ళ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఈ అమరావతి మీద నిర్లక్ష్యం వ్యవహరించి పాడుపెట్టేసింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి జీవకాల వచ్చింది. ఈ జీవకాల ముందు బాగా సాగుద్ది. ఇవాళ ఈ 58 అడుగుల అమరజీవి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు మరి ఇంకా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదు. మేము ఇది చూడటానికి ఈ రోజు ఇక్కడ అమరావతి వచ్చాం సార్. ఇది మొత్తం 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్. ఇది మధ్యలో ఉన్న జిల్లా. అటు 6 జిల్లాలు, ఇటు 6 జిల్లాలు మధ్యలో ఉన్న జిల్లా కాబట్టి ఎప్పటికైనా అభివృద్ధి చెందడానికి ఇది సెంటర్గా ఉంటుంది. ఇది ఒకరికి దూరం కాదు, ఒకరికి దగ్గర కాదు. ఇది ఏదైనా భవిష్యత్తులో అమరావతి డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఆంధ్రుల కళ ఇది. మరి హైదరాబాద్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి ఈరోజు మనం ఎక్కడ నిలువ నీడ లేకుండా ఉన్నాం. కాబట్టి ఈరోజు అమరావతి నిలుస్తుంది. ఇది మొత్తం ఈ రోడ్లు అనేవి రోడ్లు అనేవి ఒక పెట్టారు. నార్త్ ఈస్టర్న్ రోడ్లు ప్రతి కిలోమీటర్కి ఒక చౌరస్తా వస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. ఇంకొక సంవత్సరంలో ఇంకా ఇది చాలా అద్భుతంగా ఉంటూ రోడ్లన్నీ కూడా ఇంకా అభివృద్ధి చెందుతాయి. అలాగే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల 29 గ్రామాలు కాకుండా ఈ చుట్టుపక్కల విజయవాడ, గుంటూరు, తెనాలి ఇవన్నీ కూడా బాగా డెవలప్ చెందుతాయండి. భవిష్యత్తు గ్యారెంటీగా అమరావతినండి. ఈ రోజున 58 రోజులు ఆయన ఏదైతే దీక్ష చేశాడో దానికి అనుగుణంగా 58 అడుగుల కాంస్య విగ్రహ ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఎందుకంటే ఆంధ్రుల యొక్క త్యాగాన్ని గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 పాళ్ళు త్యాగమూర్తికి ఈ విగ్రహం నిర్మించడం అనేది అదృష్టం. ఈ అమరావతి ప్రాంతానికే కళ తెచ్చినట్టుంది. ఆయన గురించి ఇప్పుడు పౌరులకు తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆంధ్రలు ఒక తాటి మీదకి తీసుకొచ్చిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. 58 అడుగులు ఏదైతే ఇప్పుడు 6 ఎకరాల్లో నిర్మించిన గమనిస్తే మీరు అక్కడి నుంచి వచ్చారు. సుమారుగా ఈ అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్ గత 5 ఏళ్ళు వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసానికి ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అభివృద్ధికి మీరు ఏం చెప్తారు సార్? 100 పాళ్ళు ఆంధ్రుల గౌరవం కాపాడటానికి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని నిర్మించారో అదేవిధంగా అమరావతిని కూడా యావత్ ప్రపంచంలోనే నిర్మించే విధంగా ఆయన కార్యక్రమం తీసుకుంటున్నారు. మరి మేము పల్లెటూరుని గ్రామాల నుంచి వచ్చినా ఇక్కడ చూస్తే సోగామానుగా ఉంది. చాలా సంతోషం. చంద్రబాబు గారిని అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ వారిని కూడా 100 పాళ్ళు ఈ సందర్భంగా అభినందిస్తూ దీన్ని ఇంకా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లాలని, ప్రపంచ స్థాయిలో ఈ నగరాన్ని చూసే విధంగా భావితరాలకి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సార్, దాదాపుగా ఈ అమరావతిలో అభివృద్ధిని చూస్తూ మీరు వచ్చారు. జరుగుతున్న నిర్మాణాలు కానివ్వండి, లేకపోతే రోడ్లు కానివ్వండి, గత 5 ఏళ్లుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన విధ్వంసం కూడా గమనించారు. ఈరోజు చెప్పిన మాట ప్రకారం 6 నెలల వ్యవధిలోనే సుమారు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కానివ్వండి, పొట్టి శ్రీరాములు గారి ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ ఇంత పెద్ద స్మృతివనం ఏర్పాటు చేయడం ఇది చాలా ఆనందకరమైన విషయం అండి. ఇది మన ఆంధ్రప్రదేశ్కే గర్వకారణము. ఆర్యవైశ్యులకి మాకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ ఇంతటి రాజధానిలో తొందరగా ఏర్పాటు చేసి అనుకున్నదే తడవుగా తొందరగా కూడా విగ్రహావిష్కరణ జరుగుతున్న సందర్భంగా చాలా కూడా కొత్త చెప్తున్నాను ఈ ప్రభుత్వానికి. అందరికి కూడా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు జాతికే గర్వకారణంగా చెప్పుకోవచ్చండి. ఈ విషయం గురించి మన కూటమి ప్రభుత్వం ఇలా ఏర్పాటు చేసి శ్రీరాములు గారు శృతివనం ఏర్పాటు చేసి ఆయన చేసిన అభివృద్ధిని, అప్పుడు చేసిన త్యాగాన్ని ఈరోజు స్మరించుకుంటున్నామంటే దానికి తగు విలువ కల్పించారని చెప్పుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం సార్.